హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య గుంటూరు పిల్లని. ఇప్పుడైతే చూస్తున్నారు కదా అమ్మవారిని ఏమైతే పైడమ్మ తల్లి అనమాట. అయితే మేము అన్ని గుళ్ళకి తిరుగుతా 5 కొబ్బరికాయలు అనేది గుడికి వచ్చి 5 కొబ్బరికాయలు అనేది కొట్టబోతున్నాను అనమాట. అయితే మా ఆడపడుచు మొక్కున్నా అనమాట వాళ్ళ అన్నయ్య కోసం. ఇప్పుడు అన్న చెల్లెలు ఇద్దరు కొబ్బరికాయలు కొడుతున్నారు గుడికి. ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి అనమాట. చూడండి మీరే. ఇక్కడైతే ఫస్ట్ రాగి చెట్టు దగ్గర అయితే మేము కొబ్బరికాయలు కొట్టేసుకొని మళ్ళీ పక్కనే అనమాట రాముల వారి గుడి మా ఊర్లో. చూడండి కొబ్బరికాయలు కొడుతున్నారు అన్న చెల్లెలు ఇద్దరు, మా ఆడపడుచు అనమాట. ఇక్కడే మళ్ళీ పక్కనే మామూలుగా ఇంటి దగ్గరలోనే పెట్టారన్నమాట. నీలంపటి అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ నీలంపటి అమ్మవారి దగ్గరకు కూడా వచ్చేసాము కొబ్బరికాయలు కొట్టడానికి. చూడండి ఎంత చక్కగా అలంకరించాడో, ఎంత బాగుందో కదా. ఇక్కడేమో నాగేంద్ర స్వామి పక్కనే. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టడానికి అనమాట. ఇటు సైడ్ ఉంది కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇక్కడ చూడండి ఉయ్యాలు ఉన్నది, క్యూట్గా ఉంది కదా ఉయ్యాలు, చిన్నది. ఇక్కడైతే ఇంకా కొట్టేసి కాసేపు గుడి దగ్గర కూర్చుని మళ్ళీ లేచి వేరే గుడి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మా ఊర్లో ఇంకా శివాలయం అనమాట. శివాలయానికి కూడా వచ్చేసాము. చూడండి లోపలికి వెళ్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంది శివాలయం. మా విలేజ్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అనుకుంటానండి, చాలా ఉన్నాయి అన్నమాట గుడి. కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే ఏమీ చూడలేదు అన్ని గుళ్ళకి. అయితే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు అన్ని గుడులకి ఇంకా మా ఆడపడుచు అనేది చూస్తుంది, అన్నిటికీ తిప్పుతా కొబ్బరికాయలు వాళ్ళ అన్నయ్య కోసం మొక్కుని ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కానీ చక్కగా చూస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాము. అయితే ఇంకా నైట్ అయిపోయింది. 5కి స్టార్ట్ చేసాము, ఈవినింగ్ 5కి స్టార్ట్ చేసి ఇంకా నైటు 8 అయిపోయింది అనమాట. అయితే ఇంకా పవర్ ఆఫ్ అయిపోయింది. కొన్ని గుడి వాటికే నేను తీసాను అనమాట. చూడండి వెళ్తున్నప్పుడు ఇంకా తీసాను, ఇంకా కల్మాయి అనేది నేను తీయలేదు. చూసారు కదా, ఇదైతే జమ్మి చెట్టు అనమాట. అంటే దీని ఆకులు అనేది కోసుకుని తల్లా పెట్టుకుంటే మంచిది అంటున్నారు. అది నిజం కాదనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే మాత్రం ఇంకా తిరగటం అయిపోయింది అనమాట. ప్రదక్షిణం చేయటం అయిపోయింది. ఇంకా లోపల గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. అంతగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళాం. చూడండి వర్షం అయితే మేము ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అలా చల్లగా మబ్బులు పెట్టేసేసి చల్లగాలి, ఇంకా క్లైమేట్ కూల్ అయిపోయింది. అసలు ఎంత హ్యాపీగా అలాగే చల్లగాలికి తిరుగుతూ ఉన్నాము గుడికి. గుళ్ళన్నిటికీ ప్రశాంతంగా తిరుగుతున్నాను అనమాట. కానీ వర్షానికి ఆ గాలికి మాత్రం అబ్బా ఏం ఎంజాయ్ ఉందో అసలు. బయటకు వెళ్ళి చక్కగా అలా గుడికి వెళ్తే ప్రశాంతత, వాతావరణం బాగుంది. కానీ ఇంకా మొత్తం తీస్తే ఇంకా బాగుండేది. ఇంకా పవర్ ఆఫ్ అయ్యేసరికి గాలికి ఇంకా కొన్ని గుడిలు బట్టిగా మీకు చూపించగలిగాను. చూడండి ఇంకా కొబ్బరికాయలు అయితే పోతున్నాం మేము. పూజారి గారు అయితే వస్తున్నారు. ప్రశాంతంగా దర్శనం అయితే మాకు చక్కగా ప్రశాంతంగా జరిగిపోయింది అనమాట. ఇంకానండి ఇక్కడ గుడికి వచ్చేసాము. ఇంకా పవర్ లేదు. లోపల దేవుని చూపిద్దామంటే ఇంకా వాళ్ళు క్యాండిల్స్ అయితే వెలిగించారు. ఇంకా అక్కడే బయటే కొట్టేసుకుని ఇంకా దండం పెట్టుకుని ఇంకా వెళ్ళామన్నమాట.
కరెంట్ లేదు కదా. అంటే భజన ఇప్పుడు కరెంట్ కోసం కరెంట్ లేదు. అరే వాటర్ బాటిల్ ఏం అత్త తాగుదాం. ఇగో ఇగో సెల్ అయితే బాగా అలా అయితే దేవుళ్ళకి వేణుగోపాల్ ఈ ఫోన్ సెల్ లైట్ సెల్ ఫోన్ లైట్ మొత్తం 101 కొబ్బరికాయలు అయితే అన్ని గుళ్ళకి తిరిగి కొట్టేసామన్నమాట. అన్న చెల్లెలు ఇద్దరు కొట్టేశారు. చూడండి, ఇంతవరకు అయితే మీకు చూపించగలిగానండి. పవర్ అయితే ఆఫ్ అయిపోయింది, ఏం కనపడతలేదు ఇంకా. అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసేసాను అనమాట. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి ఇంకా తిరగాల్సినవి. ఇంతవరకు అయితే ఇంకా చూపించాను. ఇక్కడైతే వేణుగోపాల స్వామి అనమాట. మా వీడియో అని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, లవ్ యూ ఆల్.